కృష్ణం వందే జగద్గురు శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. ఈ శరీరం పేరు పద్మ, ఊరు పుట్టపర్తి, జిల్లా సత్యసాయి జిల్లా. క్రిస్మస్ సందర్భంగా బైబిల్ లేదా రత్నవాక్యాల గ్రంథం నుండి నాకు ఇచ్చినటువంటి వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 33, 34 వచనములు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగారాడు చిమ్మటా పట్టదు. 34వ వచనం. మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడ ఉండును. వివరము చూసుకున్నట్లయితే ధనము 2 రకములు కలదు. ప్రపంచ ధనముతో దేనినైనా కొనవచ్చును, కానీ ప్రపంచమునకు అతీతమైన మరొక ధనముతో దేవుణ్ణి కొనవచ్చును. మానవుల చేత సృష్టించబడి మానవుల మధ్య గల ఈ ధనముతో ప్రపంచంలో దేనినైనా కొనవచ్చును, కానీ పరమాత్మ ధనముతో లేదా జ్ఞానధనముతో దేవుణ్ణి కొనవచ్చును. కానీ ప్రపంచ ధనము కంటికి కనిపించినది, జ్ఞానధనము కంటికి కనిపించదు. కానీ ఈ ధనము 2 తేడాలు చూసినట్లయితే ప్రపంచ ధనమును దొంగలు దొంగలించే అవకాశము కలదు, జ్ఞానధనమును దొంగలు దొంగలించలేరు, ఎందుకనగా అది కంటికి కనిపించదు. కావున ప్రపంచ ధనమును చిమ్మట పట్టే అవకాశం ఉంది, ఈ జ్ఞానధనమునకు చిమ్మట పట్టే అవకాశం కూడా లేదు, ఎందుకనగా కనిపించదు. కావున ఈ ప్రపంచ ధనముతో ఎంత చిన్న కర్మనైనా తీసుకొనలేము, కానీ జ్ఞానధనముతో ఎంత పెద్ద కర్మనైనా లేకుండా చేసుకొనవచ్చును. ప్రపంచ ధనముతో పనిచేసి సంపాదించినటువంటి డబ్బు మిగులుతుంది. ఈ దైవ సాన్నిధ్యం చేసినట్లయితే జ్ఞానధనమును సంపాదించుకొనవచ్చును. ప్రపంచ ధనమునకు విలువ కట్టవచ్చును, కానీ జ్ఞానధనమునకు విలువ కట్టలేనిది. అదేవిధంగా ప్రపంచ ధనము ఉన్నవారు మానవుల మధ్య గౌరవించబడతారు, కానీ దేవుని ఎదుట గౌరవించబడరు. జ్ఞానధనము ఉన్నటువంటి వారు దేవుని ఎదుట గౌరవించబడరు, మానవుల మధ్య గౌరవించబడరు. మానవుని యొక్క మరణముతోనే ఈ ప్రపంచ జనముతో సంబంధం తెగిపోతుంది. 1 రూపాయి కూడా వాళ్ళు జన్మలకు తీసుకొని పోలేరు, కానీ జ్ఞానధనము సంపాదించుకున్న కొద్దీ అది జన్మల పర్యంతము వెంట వస్తుంది. కావున మన జన్మల వెంబడి వచ్చేటటువంటి ఈ జ్ఞానధనము కోసమై మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ కర్మ చేతిలో కీలు బొమ్మలై ఆడించేటటువంటి ఈ ప్రపంచ ధనమును మనం ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత అరాట పన్నా కూడా సంపాదించుకొనలేము, అది కర్మలోకే జరిగి తీరుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రపంచ ధనమునకు అతీతమైనటువంటి జ్ఞానధనమును సంపాదించుకొని దేవుని దగ్గర చేరాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మా కృతజ్ఞతలు.